విలేకరుల సమావేశంలో మీరు చెప్పినట్టుగానే BHEL 2 సంవత్సరాల్లోనే ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి ఇస్తామని ఇది అయిపోయింది కదా. 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఎంతటి తీవ్ర కరెంటు సంక్షోభాన్ని ఎదుర్కొన్నదో నేను మీకు ముందే వివరించా. అప్పటికి తెలంగాణ నేషనల్ గ్రిడ్ కనెక్ట్ కాకుండా కేవలం దక్షిణ గ్రిడ్లోనే ఉంది. దీంతో ఈ కరెంటు లోటును పూడ్చుకోవడానికి దక్షిణాదిలో ఎక్కడైనా విద్యుత్ అందుబాటులో ఉందా పరిశీలించాలి అని అప్పటి మా ప్రభుత్వం విద్యుత్ సంస్థలను ఆదేశించింది. ఇది ఛత్తీస్గఢ్ ఒప్పందం ఎట్లా అయిందన్నది చెప్తున్నాడు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా కరెంటు అందుబాటులో లేదు అని వారి అధ్యయనంలో తేలింది. దీంతో ఇతర గ్రిడ్లలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా విద్యుత్ అందుబాటులో ఉందా అన్నది పరిశీలించాల్సిందిగా అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. మనకు పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్లో మిగులు విద్యుత్ ఉన్నట్టుగా అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ తీసుకునే సాధ్యాసాధ్యాలపైన ఆ రాష్ట్రంతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సంస్థల అధికారులు సంప్రదింపులు జరిపారు. 2 రాష్ట్రాల అధికారుల మధ్య చర్చోపచర్చల అనంతరం ఛత్తీస్గఢ్ మొదట 1000 మెగావాట్లు భవిష్యత్తులో అవసరమైతే మరో 1000 మెగావాట్లు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ తర్వాత 3/11/2014 తేదీ నాడు రాయ్పూర్లో జరిగిన సమావేశంలో ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ 1000 మెగావాట్ల కరెంటు కొనుగోలు చేసేందుకు అవగాహన ఒప్పందం MOU కుదుర్చుకున్నాం. ఈ సమయంలోనే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మరో 1000 మెగావాట్లు సమకూర్చడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు మరోసారి సుముఖత వ్యక్తం చేసింది. అయితే ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్మిషన్ లైన్లు లేవు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మహారాష్ట్రలోని వార్దా నుంచి డిచ్పల్లి వరకు లైన్ నిర్మాణం ప్రారంభించింది. దాని ద్వారా ఛత్తీస్గఢ్ కరెంటు తెలంగాణకు తీసుకొచ్చే వీలుందని తెలుసుకున్న అప్పటి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ సంస్థల అధికారులు PGCILతో సంప్రదింపులు జరిపారు. ఎవరితో? పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో. ఆ లైన్ నిర్మాణం సత్వరం పూర్తి కావడానికి భూసేకరణ మొదలైన అంశాల్లో సహాయ సహకారాలు అందజేశారు. అప్పటికే సమయంలో నిర్మిస్తున్న ఈ లైన్లో దక్షిణాది రాష్ట్రాలు పోటాపోటీగా కారిడార్ను బుక్ చేసుకున్నారు. లైన్ నిర్మాణం పూర్తి కాకపోయినా ఇతర రాష్ట్రాలు చేస్తున్నాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ కూడా కారిడార్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్తును తీసుకురావాలి అనంటే డెడికేటెడ్ కారిడార్ అత్యవసరం. తెలంగాణకు కారిడార్ అవసరం అనుకుంటే ముందే తమతో ఒప్పందం చేసుకోవాలి అని, LTA లేకుండా డెడికేటెడ్ లైన్ కేటాయించలేమని స్పష్టం చేస్తూ తెలంగాణకు ఒక లేఖ రాసిందట పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఏ రోజు? 8/6/2016 తేదీన. రిఫరెన్స్తో ఆ లేఖను కూడా నేను జతపరుస్తున్నా. ఎవరు? కేసీఆర్ అంటుండు. అయితే డెడికేటెడ్ లైన్ కోసం ఒప్పందం చేసుకోవాలంటే PGCIL విధించే షరతుల ప్రకారం మనం ఎవరి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నామో వివరంగా పేర్కొని వారితో చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ PPA ప్రతిని కూడా సమర్పించాలి. అంటే మనం విద్యుత్ కొనే సంస్థతో PPA చేసుకుంటే తప్ప PGCILతో LTA చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టమవుతున్నది. PGCIL విధించే మరొక నిబంధన ఏంటంటే కారిడార్ బుక్ చేసుకోవడానికి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే పద్ధతిని పాటిస్తుంది. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలు కూడా ఇదే లైన్ మీదుగా వేగంగా LTAలు చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించడం. ఒకసారి లైన్ నిర్మాణం పూర్తయితే ఆన్లైన్ విద్యుత్ కొనుగోలుదారులు ఒత్తిడి పెంచే అవకాశం ఉండడం వల్ల తెలంగాణ ప్రభుత్వం డెడికేటెడ్ కారిడార్ బుక్ చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఆనాడు అత్యంత తీవ్ర కరెంటు సంక్షోభంలో చిక్కుకున్న తెలంగాణను దాని నుంచి బయటపడేయాలంటే ఛత్తీస్గఢ్ విద్యుత్ సంస్థలతో PPA చేసుకోవడం, ఆ PPAను సమర్పించి PGCIL వద్ద కారిడార్ బుక్ చేసుకోవడం తప్ప తెలంగాణ ప్రభుత్వానికి విద్యుత్ సంస్థలకు మరో మార్గం లేకుండా పోయిందట. PPA కుదుర్చుకునే సందర్భంలో తాము మార్వా విద్యుత్ కేంద్రం నుంచి కరెంట్ ఇస్తామని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెప్పడం, దాని నిర్మాణం కూడా ముగింపు దశలో ఉండడం, ఇంచుమించు అదే సమయానికి PGCIL లైన్ కూడా పూర్తయ్యే అవకాశం ఉండడంతో మార్వా విద్యుత్ కొనుగోలుకు PPA చేసుకోవడం జరిగింది. 11/6/2024 నాడు మీరు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పైన నేను పేర్కొన్న అంశాలేవి ప్రస్తావించకుండా పరిగణలోకి తీసుకోకుండా మార్వా నుంచి విద్యుత్ కొనుగోలు వ్యవహారాన్ని తప్పుబట్టే విధంగా మార్వా పవర్ ప్లాంట్ ఎగ్జిస్టెన్స్లో లేదన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఛత్తీస్గఢ్తో చేసుకున్న MOUలోనే అప్కమింగ్ మార్వా ప్రాజెక్ట్ అని స్పష్టంగా ఉన్నది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు అన్ని ప్లాంట్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందే జరుగుతాయన్న వాస్తవాన్ని విస్మరించి మీరు మాట్లాడడం అత్యంత దురదృష్టకరం. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ, ఆ రాష్ట్ర విద్యుత్ సంస్థలతో కుదిరిన PPA ఆధారంగా PGCILతో 2000 మెగావాట్ల కారిడార్ను బుక్ చేసుకున్నాం. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ సరఫరా ప్రారంభమైన తర్వాత 1000 మెగావాట్ల కారిడార్ను ఉపయోగించుకోవడం జరిగింది. మిగతా 1000 మెగావాట్లకు సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి ఆశించిన మేరకు కరెంటు సరఫరా కాకపోవడంతో రెండో 1000 మెగావాట్ల కారిడార్ రద్దు చేసుకోవడం జరిగింది. ఈ క్యాన్సిలేషన్ వల్ల తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలకు ఎలాంటి నష్టము వాటిల్లలేదు.
కేసీఆర్ ఇది ఇది కాదయా అంత ఈ సోది అంత ఎవరు నీకు చెప్పమనట్లే. నిన్ను అడుగుతున్నది ఒకటే, నువ్వు చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో నువ్వు పెట్టుకున్న వాళ్ళు పెట్టిన నిబంధనలు నువ్వు ఓకే చేసినావా లేదా చేసినావు. వాళ్ళు ఏమన్నారు, ఒకవేళ పవర్ని మనం తీసుకోకపోయినా ఆ స్థిర ఛార్జీలు అనేవి కొన్ని ఉంటాయి, అవి మనం కడుతూ పోవాల్సిందే. ఈయన చేసుకొని వచ్చిన అగ్రిమెంట్ అది. ఈయన ఏమంటుండు లాస్ట్కి అంటే, ఈయన లాస్ట్కి ఏమంటుండే గీడేనా ఉంటుందా, ఈయన లాస్ట్కి ఏమంటాడంటే, ఛత్తీస్గఢ్తో తెలంగాణ పీపీఏ చేసుకున్న 2014 సంవత్సరంలోనే తమిళనాడు టెండర్ పద్ధతిలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నది. దాని యూనిట్ రేటు ₹4.94. అదే సంవత్సరం కర్ణాటక కూడా టెండర్ పద్ధతిలో పీపీఏ చేసుకున్నది. దాని యూనిట్ రేటు ₹4.33. ఎన్టీపీసీ సింహాద్రి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో నామినేషన్ పద్ధతిలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగింది. అయితే మనం ఛత్తీస్గఢ్తో నామినేషన్ పద్ధతిలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ₹3.90కే యూనిట్ కరెంటు కొంటే అది ఎక్కువ కాస్ట్ ఎట్లా అవుతుంది? అలాంటప్పుడు తెలంగాణ హెవీ కాస్ట్ పే చేయాల్సి వచ్చిందని మీరు ఎలా వ్యాఖ్యానిస్తారు? ఈ దృష్ట్యా కూడా మీరు వ్యవహారం పైన విచారణ జరిపే అర్హత కోల్పోయారు. అందువల్ల స్వచ్ఛందంగా విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. సిగ్గు లేకుండా ₹3.90 అని చెప్తున్నాడు. మీరు ఇంతవరకు కట్టిన డబ్బులు వచ్చిన పవర్ లెక్కేస్తే ₹10 దాటుతున్నది యూనిట్కి. ఇప్పుడు ఒక హోటల్కి పోతామండి, ప్లేట్ భోజనం ₹100 అని పెడతాడు. ఆనియన్ ఎక్కువ రేటు ఉందనుకోండి, ఆనియన్ సపరేట్ అంటాడు. ఆనియన్ సపరేట్ ₹20 చెల్లించాలంటాడు. రైతా సపరేట్ అంటాడు, ఇంకోటి సపరేట్. అన్ని కలిపితే ఎంత అవుతాయండి? అన్ని మిగతా అన్నీ ఏమన్నా గాలికి వస్తాయా పైసలు ఏమన్నా? మీకు మొత్తం ఛార్జీలు అంత వేస్తే ₹10 దాటింది నేను కట్టిన అమౌంట్. ఇలా ₹3.90 నువ్వు ముక్కు నెలకు రాస్తావా? ఇప్పుడు ₹3.90 కనుక నువ్వు చెల్లిస్తే గవర్నమెంట్ నుంచి ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి ముక్కు నెలకు రాస్తావా? రెడీగా ఉండు, సిద్ధంగా ఉండు. నువ్వు తప్పు చేసి మళ్ళీ ఆయనని నువ్వు విచారణ అర్హతను కోల్పోయినావని అంటున్నాడు. అంటే వాళ్ళు ఏ ఎవిడెన్స్ లేకుండానే ఒక జడ్జి అలాంటి కామెంట్స్ చేసి ఉంటాడా? ఈ బుక్ ఎందుకు వచ్చింది? తెలంగాణ విద్యుత్ రంగంలో ఏం జరుగుతున్నదని 2 ఏళ్ల పరిణామాలపైన విశ్లేషణని రఘు గారు రాసిన బుక్ ఎందుకు వచ్చింది? ఈ పుస్తకం రాసినందుకు ఆయన ఛత్తీస్గఢ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఈఆర్సీకి వెళ్ళి బహిరంగ విచారణలో పాల్గొని ఇది చాలా దారుణం, దాదాపు 12 సంవత్సరాల కాలంలో 12,000 కోట్ల డబ్బులు ప్రజల మీద భారం పడే అవకాశం ఉందని వాదించినందుకు ఈఆర్సీకి పోయి ఆయనకు నోటీస్ ఇచ్చి ఆయన వరంగల్కి ట్రాన్స్ఫర్ చేసినావు. సిగ్గులేది చేసింది నువ్వు కాదు. ఈ బుక్ ఎందుకు రాసిండు ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినావు? ఆయనకి 2 రివర్షన్లు ఇచ్చిండు. ఆయనకి 2 ప్రమోషన్లు వచ్చి ఎక్కడో ఉండాల్సిన ఆయన్ని 2 రివర్షన్లు ఇచ్చిన అయినా కూడా ఆయన ఎక్కడా కూడా నువ్వు ఆయన డైరెక్టర్ ఇస్తా అన్న ఇంకోటి ఇస్తా అన్న కూడా ఆయన ఎక్కడ లాలూచి పడలే, నీ మీద కొట్లాడుతూనే ఉన్నాడు. ఇందులో చాలా క్లియర్గా వాళ్ళు రాసినారు కదా ఈ బుక్లో. యాదాద్రి థర్మల్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇందులో. నువ్వు మొత్తం చేసిన వ్యవహారాలు మొత్తం ఈ బుక్లో వాళ్ళు చాలా క్లియర్గా నీట్గా పూసగుచ్చినట్టు రాశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం పీపీఏ సమస్యలు. సో ఈజీగా ఒక యూనిట్ మీద పడే భారం ₹1 నుంచి ₹2 ఆ పైన ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు వీళ్ళు. ఆనాడే ఇదంతా చాలా క్లియర్గా చెప్పారు. ఇగో మీరు ఏదైతే మీ ఒప్పందం ఉందో, పీపీఏ ఒప్పందం ఉందో, ఈ నిబంధనలో సెక్షన్ 6.5.3లో చాలా క్లియర్గా జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ప్రొక్యూరర్స్ అండ్ ద సప్లయర్స్ మీరు ఏ కండిషన్స్ పెట్టుకున్నారు అన్నది రాసిర్రు. మీరు కరెంటుని తీసుకోకపోయినా అక్కడ స్థిర ఛార్జీలు మొత్తం పే చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఇగో ఇక్కడ చూడండి ఒకసారి. ఉదాహరణకు వార్దా నుంచి డిచ్పల్లి వరకు లైన్ మొదటి దశ పనులు 2017 మొదటి అర్ధ భాగంలో పూర్తి కావచ్చు. కానీ ఈ లైన్ సామర్థ్యం 1000 మెగావాట్ల కన్నా తక్కువ. అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం పూర్తి 1000 మెగావాట్ల విద్యుత్తుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కారిడార్ సమస్యతో 1000 మెగావాట్ల కన్నా తక్కువ విద్యుత్తును తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ నువ్వు తక్కువ విద్యుత్తును తీసుకున్నా ఆ 1000 మెగావాట్లకు సంబంధించిన ఛార్జెస్ నువ్వు పే చేయాల్సిందే. ఇది నేను చేసుకున్న ఒప్పందం ఈ పీపీఏ. నువ్వు పీపీఏ గురించి మాట్లాడకుండా, నువ్వు చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడకుండా గతంలో ఆ పరిస్థితి ఉండే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది, అత్యవసర పరిస్థితి, అసాధారణమైన పరిస్థితి, అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ నిర్ణయాలు తీసుకుంటాం. ఈ సోదంత ఏంది? ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్పాలా.